హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్ అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, కరోనా వైరస్ ఎప్పుడైతే మన లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి చాలామంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మనం అందరం ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ దానికన్నా ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. వీళ్ళలో చూసుకుంటే అన్ఎంప్లాయ్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అన్ఎంప్లాయ్స్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసడంతో పాటు మెంటల్గా స్ట్రగుల్కి ఫీల్ అవుతున్నారు. ఇటువంటి స్ట్రగుల్ నుంచి బయటికి రావడం కోసం మనీ ఎర్నింగ్ చేసే ప్లాట్ఫామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు నేను ప్రధానమంత్రి డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ గ్రామీణ సర్వీసెస్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో అనే వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియోని ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత వివరాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, వీడియో డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి, వీలైనంత వరకు కామెంట్ సెక్షన్లో రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 500 లైక్స్ అయితే వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను. ఎవరైతే ప్రజెంట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే అన్ఎంప్లాయ్స్ స్టూడెంట్స్ లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే, మనకి కరోనా వైరస్ ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం అనుకున్నాం. బట్ అంతకన్నా ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నాం. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే అన్ఎంప్లాయ్స్ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నారు. ప్రీవియస్ టైంలో చూసుకుంటే అన్ఎంప్లాయ్స్ స్టూడెంట్స్ చూసుకుంటే పార్ట్ టైం జాబ్స్ లేదా చిన్న ప్రైవేట్ జాబ్స్ అనేవి చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. బట్ ఎప్పుడైతే కరోనా వైరస్ అనేది రావడం జరిగిందో అప్పటి నుంచి హైయర్ ఎడ్యుకేషన్స్ లేవు, పార్ట్ టైం జాబ్స్ లేవు, ప్రైవేట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ కూడా లేవు. అన్నీ హోల్డ్లోకి అయితే వెళ్ళిపోయాయి. దాని ద్వారా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి మనకి జాబ్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అయితే మనకి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం ప్లాట్ఫామ్ మాత్రమే ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ఆప్షన్. అయితే దీనిలో భాగంగా మనకి డిజిటల్ ఇండియా ఏదైతే ప్రధానమంత్రి ఇంట్రడ్యూస్ చేశారో దాని నుంచి చూసుకుంటే డిజిటల్ గ్రామీణ సేవ నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ డిజిటల్ గ్రామీణ సేవలో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఏ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నవ్వే డేస్లో చూసుకుంటే 500-1500 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీజెస్ ఉన్నాయి. దీనికి కూడా మీరు ఒక జాబ్కి ప్రిపేర్ అవుతుందంటే అప్లై అయితే చేసుకుని రిజిస్టర్ అయితే చేసుకుంటే వితిన్ 24 అవర్స్ లోపు మీకు ఒక లైసెన్సు, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు డిజిటల్ గ్రామీణ సర్వీసెస్ వెబ్ పేజ్లో అయితే లాగిన్ అయ్యి అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఒక 20 సర్వీసెస్ ఉంటాయి. ఆ 20 సర్వీసెస్ అయితే మీరు చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఆ సర్వీసెస్ ఏంటంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. అంటే ఎవరైనా ఆధార్ కార్డు తీసుకుని మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మనీ అయితే మీరు ఇవ్వచ్చు. దీని ద్వారా చూసుకుంటే మీకు బ్యాంక్ నుంచి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే వాళ్ళకి మనీ ఇచ్చినందుకు కూడా ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అలాగే పాన్ కార్డ్స్ అనేవి మీరు అప్లై చేయొచ్చు. పాన్ కార్డుకి అప్లై చేయడానికి జనరల్గా మనకి 107 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది గవర్నమెంట్. రిమైనింగ్ మీరు ఒక 200-250 రూపీస్ తీసుకున్నా సరే మీకు ఒక 150 రూపీస్ ప్రాఫిట్ అయితే అవుతుంది. ప్రజెంట్ చూసుకున్నా, బయట చూసుకున్నా సరే 300 నుంచి 500 రూపాయల వరకు పాన్ కార్డ్ అప్లై చేయడానికి తీసుకుంటున్నారు. ఈ విధంగా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే జీఎస్టీని ఫైల్ చేయొచ్చు, జీఎస్టీని ఫిల్ చేయొచ్చు. దీని ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ల్యాండ్లైన్ బిల్లు, మొబైల్ రీఛార్జెస్, డిష్ రీఛార్జెస్ ఇటువంటివన్నీ చూస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అప్డేట్ అయితే చేయడానికి కూడా మీకు డిజిటల్ గ్రామీణ సర్వీసెస్లో భాగంగా మీకు ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వాటర్ ఐడి కార్డ్స్ని కూడా అప్లై చేయడానికి ఫ్యూచర్లో ఆప్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాటర్ ఐడి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అవైలబుల్గా ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ప్రజెంట్ అవైలబుల్గా అయితే లేదు. దానితో పాటు చూసుకుంటే మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు, బస్ టికెట్స్ బుక్ చేయొచ్చు, ట్రైన్ టికెట్స్, హోటల్ టికెట్స్ ఇలాంటివన్నీ కూడా బుక్ చేస్తూ ఎవరైతే బుక్ చేయించుకున్న పర్సన్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కాస్త అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే బుక్ చేసినందుకు బ్యాంక్స్ నుంచి లేదా ఏవైతే ఆ సర్వీసెస్ ఉంటాయో వాటి నుంచి కూడా రిఫరల్ ఇన్కమ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇలా రిఫరల్ ఇన్కమ్స్ అనేవి తీసుకుంటూ ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్ వచ్చేంత వరకు మీరు ఇంటి దగ్గరే ఉండి ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. మీరు కంటిన్యూగా దీని మీద బేస్ అవ్వమని నేనైతే చెప్పట్లేదు. ఏవైతే మనకి సిచ్యువేషన్ ఉందో, వ్యాక్సిన్స్ అనేవి వస్తాయో ఇవన్నీ వచ్చేసి అన్నీ కంట్రోల్లోకి అయ్యి అంతా నార్మల్ అయ్యేంత వరకు దీన్ని అయితే మీరు వన్ ఆఫ్ ది ఆప్షన్గా అయితే ఉంచుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి అయితే రావచ్చు అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడైతే క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వితిన్ 24 అవర్స్లో రెస్పాన్స్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు రిజిస్టర్ అయితే చేసుకుని ఇప్పుడు ఏదైతే డిజిటల్ గ్రామీణ సర్వీసెస్లో రిటైలర్ ఉందో ఆ రిటైలర్గా కన్వర్ట్ అయ్యి మీరు పార్ట్ టైం ఇన్కమ్ అనేది సంపాదించు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీగా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒక జాబ్కి అప్లై చేయాలన్నా సరే 500 నుంచి 1500 రూపీస్ వరకు అప్లికేషన్స్ ఫీజు ఉంటున్నాయి. కాబట్టి
ప్రజెంట్ మీరు ఒక 1000 రూపీస్తో దీన్ని రిజిస్టర్ అయితే అయ్యి పార్ట్ టైం ఇన్కమ్ అయితే సంపాదించండి. మీకు ఇంట్రెస్ట్ అనేది లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, జాబ్ నోటిఫికేషన్స్ కోసం, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే మీరు చూసిన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.